అండి, గుడ్ మార్నింగ్. సో మీ అందరికీ కూడా శుభాలు. భార్యాభర్తల బంధం అనేది దేవుడిచ్చినటువంటి ఒక అందమైనటువంటి రూపం. భార్య ఒక భర్త ఇద్దరు కలిస్తే ఒక అందమైనటువంటి రూపాన్ని ఒక కుటుంబానికి, ఒక ప్రాంతానికి, ఉన్నటువంటి గ్రామానికి, పట్టణానికి, దేశానికి కూడా ఒక అందంగా కనిపిస్తూ ఉంది. కపుల్ అంటే ఒక అందం, భార్యాభర్తల మధ్యలో ఒక అందమైనటువంటి అనుభూతి. ఈ అనుభూతిని మన దేశంలో ఎక్కువగా చూస్తూ ఉన్నాం. దాదాపుగా 500 కంటే ఎక్కువ మంది 2026లో అంటే దాదాపుగా 6 మంత్లోపే దాదాపుగా 500 కంటే ఎక్కువ మందిని హత్య జరిగినట్లు, అంతేకాకుండా మరికొంతమంది వాళ్ళంతటా వాళ్ళే ఆత్మహత్యకు పాల్పడినట్లు మనకు ఒక రికార్డు వచ్చింది. ముందుగా ఈ వీడియో చూద్దాం. దేశవ్యాప్తంగా మొదటి 6 నెలల్లో 554 మంది భర్తలు హత్యకు గురయ్యారని తెలిసింది. దాంతోపాటు యావరేజ్లో డైలీ 2 చొప్పున భర్తల్ని చంపేశారు భార్యలు. ఇక ఒకరికంటే ఎక్కువగా ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి. ఏంటి అసలు ఏం జరుగుతుంది? ఇంతమందిని ఇన్ని రకాలుగా ఎలా చంపగలుగుతున్నారు? అసలు ఏంటి? రైట్, చూసారు కదా. ఇప్పుడు గమనించండి, మన దేశ పరిస్థితి ఏంటి, మన దేశంలో ఉన్నటువంటి స్త్రీ పురుషుల యొక్క పరిస్థితి ఎలా ఉందో ఒకసారి గమనించండి. అయితే ఈ సమయంలో నేను ఒక విషయాన్ని మీకు ప్రస్తావించి మాట్లాడాలని ఇష్టపడుతున్నాను. భార్యాభర్తల బంధానికి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఉదయకాల వేళ వేకప్ లేక మార్నింగ్ టైంలో మీరు లేచే విధానము చాలా ప్రాముఖ్యమైనది. ఎప్పుడైతే ప్రాముఖ్యమైనటువంటి టైంను మీరు లేవగలుగుతారో, ప్రాముఖ్యమైనటువంటి సమయంలో మీరు లేవగలుగుతారో, కొన్ని సమస్యలు క్లియర్ అవుతాయి. అలాగే ఇంటికి రావటం, మీరు ఆఫీస్కి వెళ్ళినా, కొంతమంది ఉద్యోగానికి వెళ్ళినా, మరికొంతమంది వ్యవసాయానికి వెళ్ళినా, మరికొంతమంది షాపింగ్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా పలానా టైంకి నేను వస్తాను అంటే ఆ టైంకి రావటం అనేది చాలా ఇంపార్టెంట్. టైం అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఎవరికి? భార్య అండ్ భర్తకి. ఆ తర్వాత పిల్లలు ఉన్నారనుకోండి, పిల్లలకి ఇచ్చే సమయం మోస్ట్ ఇంపార్టెంట్. పిల్లలకి ఇచ్చే సమయం కూడా చాలా ఇంపార్టెంట్. అంటే కుటుంబం అంతటికీ కూడా కుటుంబంలో ఉన్న వారందరికీ కూడా ప్రాముఖ్యంగా కావాల్సింది ఏంటంటే టైం. ఈ టైం ఎప్పుడైతే మనము పర్ఫెక్ట్గా యూజ్ చేస్తామో, కుటుంబంలో టైం కనుక పర్ఫెక్ట్గా యూజ్ చేస్తామో, ఆ కుటుంబము క్షేమకరంగా ఉంటుంది, ఆ కుటుంబము చాలా దీవెనకరంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్గా గమనించండి, స్కూల్కి వెళ్ళినటువంటి పిల్లలు 5:30కి రాకపోతే తల్లిదండ్రులుగా మీరు చాలా ఇబ్బంది పడతారు. అలాగే ఆఫీస్కి వెళ్ళినటువంటి భార్య త్వరగా టైంకి ఇంటికి రాకపోతే భర్త ఒకవేళ ఇంటి దగ్గర ఉంటే చాలా ఇబ్బంది పడతాడు. అలాగే ఇంటి దగ్గర ఉన్న భార్య భర్త ఆఫీస్ నుంచి త్వరగా రాకపోతే చాలా ఇబ్బంది పడుతుంది. అయితే ఇక్కడే కొన్ని మిస్టేక్స్ స్టార్ట్ అవుతాయి. ఎప్పుడైతే మనం టైం ఇచ్చిన టైంకి కనుక ఫెయిల్ అవుతావో, భార్యకి ఇచ్చిన టైం కనుక ఫెయిల్ అవుతావో, భర్తకి ఇచ్చిన టైం కనుక ఫెయిల్ అవుతావో, దాన్ని బట్టి ఆ టైంను బట్టి చాలా ఇబ్బందులు వస్తాయి. కాబట్టి ఈ టైంని ఎలా వాడుకోవాలి, ఈ టైంని అసలు ఎలా తీసుకోవాలి, ఎలా కుటుంబంతో టైంలో స్పెండ్ చేయాలి అనే విషయాన్ని నేను నెక్స్ట్ వీడియోలో క్లారిటీగా, చాలా అద్భుతంగా ఈ విషయాన్ని మీకు నేర్పించాలని ఇష్టపడుతున్నాను. మరి ప్రాముఖ్యంగా ఈ వీడియోలో ప్రాముఖ్యంగా 554 మంది మరి 6 మంత్లో 6 మాసాల్లో పురుషుల సంఖ్య, అంటే భర్తలుగా ఉన్నటువంటి వివాహమైనటువంటి వారందరూ కూడా కనుమరుగైపోయారు. దానికి కారణం ఎవరు అంటే చేసుకున్నటువంటి భార్యనే భర్తల్ని చంపింది అని మనము ఈ వీడియోలో కూడా చూసాం. అంతేకాకుండా చాలామంది భర్తలు భార్యలు చంపేవాళ్ళు కూడా ఉన్నారు. చాలా వరకు మనం చూసుకుంటూ వచ్చాం. హింసించే వాళ్ళు, కష్టపెట్టేవాళ్ళు, ఏడిపిస్తున్న వాళ్ళు, అదన కట్నం కోసము కట్నం తక్కువ తెచ్చుకోవని, లేకుంటే పక్కింట్లో వాళ్ళు ఎక్కువ కట్నం తీసుకొచ్చారని వేధించినటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మంచి భర్తలు ఉన్నారు, మంచి భార్యలు ఉన్నారు. కానీ మంచి భర్తలు, మంచి భార్యలు కూడా ఈ మధ్య కాలంలో ఇద్దరు కూడా చెడిపోవడానికి గల కారణం ఏంటి అనే విషయాన్ని కూడా నేను మాట్లాడబోతున్నాను. అంతేకాకుండా ప్రాముఖ్యంగా మీకు ఒక విషయం గుర్తు చేస్తున్నాను. మళ్ళా టైం చాలా ఇంపార్టెంట్. టైం గురించి మనం మాట్లాడుకోవాలి. టైం కనుక సెట్ చేశారనుకోండి, మీ జీవితం అంతా సెట్ అయిపోద్ది. టైంకి మాట ఇచ్చారనుకోండి, ఆ టైంకి మీరు వస్తే చాలా బాగుంటుంది.
ఫర్ ఎగ్జాంపుల్గా నేను చూద్దాను చూడండి, స్కూల్కి పంపించే పిల్లల్ని వాళ్ళు రైట్ టైంకి వచ్చారనుకోండి, తల్లిదండ్రులు శ్వాస పీల్చుకుంటారు, అయ్యా ఈరోజు పిల్లలు క్షేమంగా వచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్గా టైంకి రాలేదనుకోండి, ఏమంటే ఇంకా పిల్లలు రాలేదండి అని చెప్పేసి, ఏంటి విషయం అంటే టైం క్రాస్ అయింది. సో కుటుంబానికి టైం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ టైం గురించి నేను మాట్లాడాలని ఇష్టపడుతున్నాను. ఈ టైం గురించి మాట్లాడినప్పుడు మీరు కుటుంబంలో కొన్ని సరి చేసుకోవడానికి చాలా బాగుంటాయి. సో ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. రెండో విషయం ఏంటంటే, మీరు మీ పిల్లల్ని ఎక్కడో ఉండి చదివించే కంటే చాలా జాగ్రత్తగా వినండి. అంటే ఎక్కడో ఉండి చదివించడం నాకు ఇష్టం లేదని కాదు, ఎక్కడో ఉండి చదివించి వారి జీవితాలని, వారి భవిష్యత్తుని ఏదో ఒక గొప్పగా చూడాలన్న ఆశతో తల్లిదండ్రులు పంపిస్తున్నారు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పరిస్థితులు ఆ బిడ్డలను చదువుకోవడానికి అవకాశాన్ని ఇస్తున్నాయా? అక్కడికి వెళ్ళేటువంటి పరిస్థితులు, అక్కడ చూస్తున్న పరిస్థితులు వారు చదువుకొని ఒక ఉన్నతమైన స్థాయికి రావడానికి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి వాళ్ళు మారిపోతున్నారా, లేక ఆ పరిస్థితుల ప్రభావం వారి మీద పడుతుందా? మనం పంపించినటువంటి ప్రాంతం యొక్క పరిస్థితి ఏంటి? ఇప్పుడు గమనించండి, మామిడి చెట్టు కిందకి వెళ్తే మామిడి చెట్టు నీడ పడుద్ది, వేప చెట్టు కిందకి వెళ్తే వేప చెట్టు నీడ పడుద్ది, అలాగే కొబ్బరి చెట్టు దగ్గరికి వెళ్తే కొబ్బరి నీడ పడుద్ది. సో అలాగనే దేవుని ప్రజలారా, మీరు కనుక మీ పిల్లల్ని పంపించే ప్లేసెస్ ఉన్నాయి కదా, ఏదైతే మీరు గొప్పగా అనుకుని పంపిస్తున్నారు, నా బిడ్డలు గొప్పోళ్ళు కావాలి, చదువుకోవాలి, ఉద్యోగం తెచ్చుకోవాలి, దేశానికి, రాష్ట్రానికి, మా కుటుంబానికి మంచి పేరు తీసుకురావాలన్నటువంటి మంచి ఆలోచన ఉంది మీకు, ఓకే, ఇట్స్ ఓకే. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పరిస్థితులు ఆ పిల్లల పైన ఎలా ప్రభావితం చేస్తున్నాయి, ఎలా ప్రభావితం అవుతున్నారు వాళ్ళు అనే విషయం గురించి కూడా నేను మాట్లాడాలని ఇష్టపడుతున్నాను. సో ఇవన్నీ మీకు ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, మన ఛానల్ నిన్నగాక మొన్న అంటే దీని గురించి మాట్లాడాలని చెప్పేసి ఓపెన్ చేసాం. ఫాలోవర్స్గా మీరు ఉండాలి, అంతేకాదు సహకారులుగా కూడా మీరు ఉండాలి. దీనికి కొన్ని అంటే చాలా వస్తువులు కొనాలి, ఐటమ్స్ కొనాలి, వీలుగా ఉంటే మీరు మాకు సహకరించండి. అంతేకాకుండా ఈ ఛానల్ని ఫాలో కాండి, మీరు తెలియనటువంటి స్నేహితులు చెప్పండి. ఇంపార్టెంట్, మీకు కనుక మీ భార్య భర్తల మధ్యలో ఉన్నటువంటి ప్రాబ్లం ఏదైనా ఉంటే, లేదా మీ కుటుంబంలో ఏదైనా సమస్య ఉంటే, మీరు మన ఛానల్లో కామెంట్ పెట్టండి, మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి, వీలుగా ఉంటే నేను మీతో మాట్లాడతాను, ఓకేనా? రైట్. ఇది ఎంత కూడా ఎందుకు చెబుతున్నానంటే, ఒక కుటుంబాన్ని కట్టడానికి, ఒక కుటుంబాన్ని ప్రేమించడానికి, ఒక కుటుంబాన్ని హక్కుని చేర్చుకోవడానికి, కుటుంబం చెడిపోకుండా స్టెప్ బై స్టెప్ దీవించబడటానికి అనే అంశాన్ని ముందు తీసుకొని వచ్చి బాధ్యత మరిచిన భార్యాభర్తలు అనే ఈ ఛానల్ని ఓపెన్ చేశాను. సో మీ అందరూ కూడా సహకరించాలి. మీ అమూల్యమైనటువంటి సహకారం నాకు కావాలి. ప్రాముఖ్యంగా ఈ వీడియోని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా నేను శుభాలు తెలియజేస్తాను. మీ కుటుంబాన్ని కట్టుకుందాం, మీ పిల్లల జీవితాన్ని కడదాం. రాబోతున్న దినాల్లో మీరు కూడా ఒక గొప్ప బిడ్డలుగా ఉండాలని మనసారి కోరుకుంటూ అందరికీ కూడా